चत्वारि शृङ्गा त्रयो अस्य पादा द्वे शीर्षे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो वृषभो रवीति महो देवो मर्त्यागुम् आविवेश నాలుగు కొమ్ములు, మూడు పాదములు, రెండు తలలు, ఏడు చేతులు కలిగిన వృషభము మూడు విధములుగా కట్టపడి రోదనము చేయుచున్నది. అట్లు మహాదేవుడు మర్త్యులను లేక మానవులను ఆవేశించుచున్నాడు. వృషభ రాశి పూర్ణిమ దాంట్లో ఏం చెప్తున్నారు మనకి? చత్వారి శృంగా, నాలుగు కొమ్ములు ఉన్నాయిట. ఏంటండి నాలుగు కొమ్ములు? ఏ జంతువుకైనా ఉండేవి రెండే కొమ్ములు. అటువంటిది ఏం చెప్తున్నారు? నాలుగు కొమ్ములు. తర్వాత త్రయో అస్య పాద, మూడు పాదములు. అసలు ఎక్కడైనా ఈ విధంగా ఉంటున్నాడంటే బహుశా ఏదన్నా ప్రింటింగ్ మిస్టేక్ ఉండి ఉండవచ్చు. ఎక్కడా కూడా రెండు కొమ్ములు ఉంటాయి, నాలుగు కాళ్ళు ఉంటాయి పశువులకి. అవే మానవుల దాకా వచ్చేటప్పటికి రెండు అప్పర్ లిమ్స్ అయ్యాయి, నిటారుగా అయ్యాడు కాబట్టి రెండు అప్పర్ లిమ్స్, రెండు లోవర్ లిమ్స్ అయ్యాయి. అవే నాలుగు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మూడు పాదములు అని చెప్పారు. మూడు పాదములు, నాలుగు కొమ్ములు. అంటే ఈ సృష్టి మొట్టమొదట వచ్చినట్టు ఎలా వచ్చింది అనంటే నాలుగు స్థితులలో వచ్చింది. నాలుగు శృంగములు అనంటే నాలుగు కొమ్ములు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? అది ఎలాగైతే కనుక ఈ కొమ్ములు ఎలా ఉంటాయంటే చాలా దృఢముగా ఉంటాయి. అవి జీవము ఉన్నదా అని అనంటే ఉన్నది, లేకపోతే పెరగవు. కానీ ఆ యొక్క ప్రాణశక్తి ఎలా ఉంది అని అనంటే నిద్రాణంగా ఉంది. దానికి ఎలా అన్న మూడు పాదములు ఉన్నాయిట అనంటే, మూడు పాదములు అని అంటే అర్థం ఏంటి? కాలము అనేటటువంటిది మూడు విధములుగా తెలియబడుతోంది భౌతికమైనటువంటి సృష్టిలో. అంతకంటే పూర్వము ఉన్నటువంటి స్థితి ఏమిటి అని అంటే ఒకటే ఒక్క స్థితి అది. ఈ సృష్టి నాలుగు స్థితులలో రావడానికైనా, కాలము అనేటటువంటిది వ్యక్తం కావడానికైనా పూర్వము ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఒకటే ఒకటి. కానీ భౌతికమైనటువంటి కక్షలోకి వచ్చినప్పుడు అది ఆ ఎటర్నల్ ప్రెజెంట్ కాస్త ఏమవుతోంది?
ఒకటి ఫ్యూచర్ గా, ఒకటి పాస్ట్ గా ఏర్పడి మొత్తం మూడుగా తయారైంది. ఆ రకంగా ఉన్నటువంటిది త్రయో అస్య పాద, మూడు పాదములు. మూడు పాదములు అననంటే కాలము అనేటటువంటిది మూడు విధములుగా డివైడ్ అయింది. అలా ఉన్నటువంటిది ద్వే శీర్షే, రెండు శిరస్సులు. రెండు శిరస్సులు ఏంటంటే ఎవరికైనా ఒక మెడ మీద రెండు శిరస్సులు ఉంటాయా ఇలాగా? దత్తాత్రేయుడికి మాత్రం మూడు శిరస్సులు, ఒకే మెడ మీద మూడు శిరస్సులు వచ్చాయి ఇట్లా. సరే, బ్రహ్మగారి విషయం పక్కన పెట్టండి కాసేపు. ఆయన వేరు. ఆయనకి ఒకే మెడ మీద నాలుగు వచ్చాయి, అది వేరే సంగతి పూర్తిగా. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు? నాలుగు చెప్పలేదు, మూడు చెప్పలేదు, కానీ రెండు శిరస్సులు అని చెప్తున్నారు. ద్వే శీర్షే అంటే ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో నేను అనేటటువంటి దానితో పాటు దాని నీడగా చెప్పినా, లేకపోతే దాన్ని అనుసరించేటటువంటిదిగా చెప్పినా, నీవు అనేటటువంటిది ఇంకొకటి ఉన్నది. అదే అది నేను నీవు అనేటటువంటి రెండు, అవి రెండు రెండు శిరస్సులుగా చెప్పారు. సప్తహస్తాసోస్య, ఏడు చేతులు కలిగి ఉన్నాయిట. ఏంటండి ఏడు చేతులు? ఎవరికైనా రెండు చేతులు ఉంటాయి. ఇక అమ్మవారు లేకపోతే విష్ణుమూర్తో వాళ్ళో వీళ్ళో అయితే నాలుగు చేతులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి. ఇక వాళ్ళకి చెప్పక్కర్లా, నాలుగు ఉంటాయి, అవసరాన్ని బట్టి ఎన్నైనా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఏడు చేతులు అని చెప్తున్నారు. ఏడు చేతులు అననంటే ఏడు విధములైనటువంటి భౌతికమైనటువంటి కర్మలు ఆచరించేటటువంటి విధానము. చేయి దేనికి ఉపయోగపడుతుంది అననంటే కర్మని ఆచరించడానికి ఉపయోగపడేటటువంటిది. అలా ఉన్నటువంటి దానికి ఏడు చేతులు ఉన్నాయిట అనంటే, ఆ ఏడు చేతులు ఎలా ఉన్నాయిట అనంటే, మొత్తము ఈ సృష్టిలో అవన్నీ కూడా మనకి ఏడు విధములుగా మనము వర్తించేటటువంటి, అంటే మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రతి ఒక్కదాన్ని కౌంట్ రాసుకోవాలి. ఏంటి రాసుకోవటం అని అంటే కళ్ళు ఉపయోగించి ఏం చేస్తాము, చెవులు ఉపయోగించి ఏం చేస్తాము, భౌతికంగా చేతులు ఉపయోగించి ఏం చేస్తాము, ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనుక మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే సప్తహస్తాసోస్య, ఎన్నున్నాయి మొత్తము? ఏడు చేతులు ఉన్నాయిట అనంటే భౌతికంగా మనము నిర్వర్తించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏడు చెప్పారు. ఇలా ఉన్నటువంటి మానవుడికి త్రిధాబద్ధో వృషభో రోరవీతి, మూడు విధములుగా కట్టబడి ఉందిట. ఏమిట మూడు విధములు అంటే మనిషికి ఉండేటటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవి మూడు గుణములు. ఏమిటిట అనంటే సత్వ రజస్తమస్సులు ఇవి ఉండి వాటి వలన ఏమవుతోంది అని అంటే కట్టబడి రోరవీతి, వాక్కు అనేటటువంటిది వాటికి లింకింగ్ గా వస్తోంది. రోరవీతి అనంటే లోపల నుంచి బయటకి వ్యక్తమవుతూ ఉన్నటువంటి వాక్కు రోదనము చేయుచున్నది అని అంటే ఏడుస్తోందని కాదక్కడ, వ్యక్తమవుతోంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు అర్థాలు ఏవైనా సరే చదువుకుంటూ ఉంటే వాటి అర్థము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి అర్థములు ఎప్పుడూ కూడా ఆ సామాన్యంగా ఏదో నేను మాట్లాడినట్టు ఏవో ఉండవు అక్కడ.
ఆ అర్థములు జాగ్రత్తగా మననము చేసి తెలుసుకున్నట్టయితే అవి మనని చేరుస్తాయి పరమాత్మ దగ్గరకి. ఇది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. కనుక ఏం చెప్తున్నారు? రోరవీతి వృషభోరోరవీతి. ఆ రకంగా మహాదేవుడు అనంటే శివుడు, రుద్రుడు ఏం చేస్తున్నాడు ఆయన అనంటే జీవులను ఆవేశిస్తున్నాడు, వాళ్ళకి ఎందు ప్రవేశిస్తున్నాడు. అదే దాని అర్థం. అంటే అర్థమేంటి? ఆయన ప్రవేశించుట అనంటే ఆయన యొక్క ప్రజ్ఞ మన యందు మేల్కొల్పేటటువంటి విధంగా ఆయన ఉంటున్నాడు. అప్పటిదాకా ఎలా ఉందది? నిద్రాణంగా ఉన్నది. ఆ నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని మన యందు ఆయన మేల్కొల్పుతున్నాడు అని చెప్పారు. ఆ రకంగా మేల్కొల్పుతూ ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నట్ట అనంటే ఈ మొత్తం ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ ఏంటది? 4 కొమ్ములు, మొత్తం ఒక లిస్ట్ చదువుకున్నాం గదా! 4 కొమ్ములు, 3 పాదములు, 2 తలలు, ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే 7 చేతులు. అంటే ఏ మనిషికైనా ఈ రకంగా కనుక ఉన్నట్టయితే చాలా ఒక వికృత రూపంగా కనపడతాడు. అంతే కదా అండి? దానర్థం? ఇప్పుడు 7 చేతులు ఉన్నాయిట అనంటే అసల ఎలా చూడగలుగుతాం? 2 తలలున్నాయి, 7 చేతులున్నాయి. తలకి 2 చొప్పున పెట్టుకున్న 4 చేతులుండాలి. కానీ 7 చేతులున్నాయి. అంటే ఇదంతా కూడా చాలా సింబాలిక్‌గా చెప్పినటువంటి సాధన. ఇదే విషయాన్ని మనకి చెప్పారు. ఎందులో? పురుష సూక్తంలో. త్రిపాదస్య అమృతం దివి అని. చాలా సూక్ష్మంగా చెప్పేశారంతే. ఒకటే విషయాన్ని. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పారు. ఇలా కనుక చెప్పిన అంటే దాని అర్థం ఏంటిట అనంటే మేడం మీరు మ్యూట్‌లోకెళ్ళిపోయారండి. కనుక ఏంటంటే ఎప్పుడూ కూడా మనం చెయ్యాల్సింది అది ఒక్ పైన ఉన్నటువంటి దానికి అర్థం కంటే లోపలికి వెళ్ళి తెలుసుకోవలసినటువంటి అర్థము మరొక్కటి ఉన్నది. అది తెలుసుకోవాలి. అది ఏమిటి అనంటే 2 తలలు అనని చెప్పుకున్నాం. నేను, నీవు. నేను, నీవు అని చెప్పుకున్నటువంటి ఇది సాధన ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఈ క్రోధినామ సంవత్సరము బహుబాగా జాగ్రత్తగా ఉండాలంటే క్రోధంగా ఉంటుంది అని అంటున్నారు. క్రోధము అనేటటువంటిది ఈ ఒక్క సంవత్సరంలోనే లేదు. అది సృష్టిలోనే ఒక గుణముగా ఏ రోజున ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో అప్పటినుంచి ఉన్నది. కిందటి సంవత్సరం మనకి కోపం రాలేదా? ఈ సంవత్సరమే కోపం వస్తోందా? కొంచెం ఆలోచించండి. రాలేదండి. ఇంతకు ముందు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం మనం పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ఎప్పుడూ కోపం అనేటటువంటిది మనకి తెలియదా? అది కాదు అక్కడ విషయం. దాని అర్థం ఏమిటి అనంటే ప్రతి దాంట్లో కూడా మనం చేయవలసినటువంటి సాధన ఏదైతే ఉందో అందులో ఒక బీజ రూపంగా ఉంటుంది. దాన్ని తెలుసుకొని మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలే కానీ అది అలా ఉంటుంది కాబట్టి ఇది ప్రిడిక్షన్ అని చెప్పటం కాదు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అనంటే ఈ రాశి వాక్కు దాని యొక్క
ఉత్పత్తి వీటికి సంబంధించినటువంటి రాశి. ఇది వృషభ రాశి అంటే. ప్రతి జీవుడిలో కూడా పరమాత్మ యొక్క ప్రజ్ఞ లోపలికి ఉన్నటువంటి అది మేల్కొల్పబడినప్పుడు, ఆ ప్రజ్ఞ ఎప్పుడైతే మేల్కొల్పబడుతుందో వాడి లోపల ఒక్కసారిగా ఇది వస్తుంది. ఉమ్, ఆ శక్తి ఆ శక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే ఆయన మొత్తం వ్యక్తం అవుతాడు అప్పుడు బయటకి. అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ద్వారా అంటే ఏమవుతోంది, ప్రణవము అంటే ఈ సృష్టికి పూర్వపు స్థితి, తర్వాత స్థితి, రెండి మొత్తం అంతా కూడా ఈ ఉన్నటువంటిది. ఈ 3 స్థితుల్లో కూడా ఒకటే ఒకటి నిరంతరంగా ఉంటూ ఉంటుంది. దాన్ని ఏమన్నారు, ప్రణవము అని చెప్పారు. శబ్దము అనేటటువంటిది మొదట ఉన్నది అని చెప్పారు. దాన్నే ఏమంటాము, ప్రణవం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా మనము దాన్ని ఎక్కడైతే మనకి శ్వాస ఈ యొక్క ఉత్పత్తి స్థానము ఎక్కడైతే ఉన్నదో అంటే ఏం చేయాలి, ఎక్కడ ఉందంటే బాడీలో మొత్తం స్కాన్ చేస్తే కనపడుతుందా అండి? అది ఏం కనపడదు. మనం ఏం చేయాలి, మన శ్వాసతో పాటు మనం లోపలికి ప్రయాణం చెయ్యాలి. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం అలా మనం ప్రయాణం చేసేటప్పటికి ఒకానొక స్థితికి వచ్చేటప్పటికి ఒక పాయింట్కి వస్తుంది. అది వచ్చి అక్కడ ఆగుతుంది, తెలుస్తుంది మనకి. ఆ పాయింట్ లో నుంచి మనకి ఈ శ్వాస ప్రక్రియ అనేటటువంటిది ప్రారంభమవుతోంది అన్న విషయం తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ కూడా మనకి చెయ్యాలి అనంటే, ఎంతకాలమైతే కనుక మనము నేను నీవు అనేటటువంటి దాంట్లో ఉంటూనే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఉంటామో, అప్పుడేం జరుగుతోంది, మనముగా ఉండిపోతున్నాము అనంటే ఈ అంతర్యామి ప్రజ్ఞతోటి మనము ఏకోన్ముఖంగా కావట్లేదు. రెండు రెండుగా ఉంటోంది అంతా కూడా. నేనంటున్నావు నువ్వంటున్నావు, నేనంటున్నావు నువ్వంటున్నావు. ఈ యొక్క సాధన వల్లనే ఈ నేను నీవు అనేటటువంటి ఇంతమంది ఋషులు తపస్సు చేశారు, దేవతలు అందరూ కూడా ఎంత చేసినా సరే పరమాత్మ ఆయనలోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. ఇది కృష్ణావతారము యొక్క తత్వము ఏంటి అనంటే ఇది. ఆయన ఎందుకు దిగి వచ్చాడు అనంటే ఒక్కటే చెప్పాడు ఆయన, నీ ఉన్నటువంటి స్థితిలో నుంచి ఏమవ్వాలి, అంటే నువ్వు వేరు అనేటటువంటి దాంట్లో నుంచి ఈ మొత్తంగా ఉన్నటువంటి దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి. ఎప్పుడైతే నీకు అటువంటి ప్రవేశం కలుగుతుందో అప్పుడేమవుతుంది, సాధన ఎప్పుడూ కూడా ఇక వేరు ఉన్నంతసేపే పరమాత్మ వేరు, నేను వేరు. ఎప్పుడైతే ఒకటయిందో అప్పుడు ఏం జరుగుతోంది, పరమాత్మ యందు ఉంటాడు కాబట్టి ఇక నీవు అనేటటువంటి దానికి లేదు. అది లేకపోయినప్పుడు మొత్తం అన్నీ కూడా వేరువేరుగా ఉండటానికి అవకాశం లేదు ఎన్నైనా కూడా. ఈ యొక్క విషయాన్ని అంటే ఈ యొక్క స్థితి ఏదో ఆషామాషిగా వస్తుందని అనుకోవద్దండి. ఈ స్థితి రావాలి అనంటే అసలు ఏంటంటే ఇంకా మనది అన్నది ఏం ఉండదు. చెప్పడం చాలా తేలిక. మేము మొత్తం అండి సర్వసమర్పణ చేసేసాం మాస్టర్ గారికి. ఆయన ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఆయన ఇష్టమై మనకి నచ్చే విధంగా చెప్తున్నంత కాలం ఇదే మాటగా ఉంటది. ఆయన అది కాకుండా ఒకసారి చూసారనుకోండి ఇంకొకటి ఏదో చెప్పి
అంటే మాస్టర్ గారికి కొంచెం టెక్నికల్ గా లేకపోతే అంత వివరాలు తెలియవు కదా అండి. బహుశా ఇది అయ్యి ఉంటది. మాస్టర్ గారు అంటే ఇది అని మొదలెడతాం మనం మొత్తం విషయాన్ని. ఎందుకు అంటే మనం అనుకున్నది ఆయన చెప్పాలి. అంతే ఒకటే మాట. అన్ని రకాలుగా ఈ అబ్బాయి స్థిరపడ్డాడు. ఆ! డబ్బులకి వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. మా అమ్మాయి సుఖపడుతుంది. ఏవో ఉంటాయి మనకు ఆలోచనలు. బాగా ఎంటెక్కో ఏవో చేశాడు కాబట్టి ఐఐటీలోనే మామూలు బీటెక్ చేసి ఎంటెక్ చేస్తే ఈ రోజుల్లో ఎందుకు పనికిరాట్లా. ఐఐటీలోనే కష్టంగా ఉంది. కాస్త ఇంతో అంతో ఉందది. అది చేశాడు కాబట్టి అట్‌లీస్ట్ మా అమ్మాయి తరం నడిచిపోతుంది ముందు. సుఖపడుతుంది. వాళ్ళకింత డబ్బుంది. లేతే ఆస్తుంది. ఏదో అయిపోతుంది. ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. ఆయన ఇది చూడకుండా ఇంకేదో చూసి పొరపాటున ఆలోచించారేమో ఒకవేళ. మన ఆలోచన ఎంత సేపు మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉండేటటువంటి స్థితి వేరు. మనం ఉండేటటువంటి స్థితి వేరు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో సుఖము అనే పదానికి అర్థం వేరు. వాళ్ళ దానికి అర్థం వేరు. తేడా ఉంది రెండింటికి కూడా. వాళ్ళ ఆలోచన పరిధి వేరు. వాళ్ళ యొక్క హ్మ్, ఏదైనా సరే వేరు అంతే. ఎందుకు అనంటే వాళ్ళని మనము రీచ్ అవ్వాలి అననంటే మనం ఎక్కడో సెల్లార్‌లోనో ఎక్కడో ఉంటాం. వాళ్ళు టాప్ ఫ్లోర్‌లో వాళ్ళుంటారు. వాళ్ళని మనం అందుకోవాలి అననంటే చాలా కష్టం. మన వల్ల కాదు. అంతే ఒకటే మాట. ఎందుకంటే వాళ్ళేం చెప్పినా ఒక చాదస్తంగా కనపడుతుంది మనకి. అది. అక్కడ వస్తది ప్రాబ్లమ్ అంతా. ఎందుకంటే మనకే మనం తెలుసు చాలానని అనుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏదో సంబంధం గనక తెస్తే మన అమ్మాయి అక్కడ కష్టపడితే అయ్యో! కష్టపడుతోంది అన్న బాధ మనకి మిగిలిపోతుంది. ఇదైతే అన్ని విధాలా బావుంది. ఎందుకంటే మనకు నచ్చింది కాబట్టి. ఇది చాలా అంటే ఈ విషయం అంటే ఈ విషయం అని కాదండి. ఏ విషయమైనా అంతే. మనకి నచ్చింది వాళ్ళు చెబుతూ ఉంటే, మనం ఏదైతే బాగుంటుంది అని అనుకుంటున్నామో అది వాళ్ళు గనక చెప్పినట్టయితే, ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్తారు. అలాగే కానీ అని అంటారు అంతే. వాళ్ళకేమి పెద్ద పట్టదు ఆ విషయం గురించి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనలాగా ఓ తాపత్రయం బాండేజ్ వీటన్ని ఏం ఉండదు వాళ్ళకి. రైట్ అంటారు అంతే వాళ్ళు. అలాగే నాయనా కానీ ఏముంది అందులో? అంటే దాని అర్థం ఏంటి? నీవు ఎక్కాల్సిన ఫ్లైట్ అది కాదు అన్నది క్లియర్‌గా తెలిసిపోతోందక్కడ. సో, యూ హావ్ టు వెయిట్ అంటిల్ నువ్వు ఎక్కాల్సిన ఫ్లైటొచ్చి, నీ టైమొచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. అంతే గదా! ఇది. ఎందుకు ఇంత అననంటే ఒక్కటే విషయమండి. ఎప్పుడు ఎలా ఉంటుంది అననంటే, మన సాధన మన స్వంత నిర్ణయాల మీద ఒక జస్ట్ ఎలా ఒక కవరింగ్ షీల్డ్ ఏర్పడిపోయినట్టుగా ఉంటూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అనంటే మనము అక్కడి నుంచి మన ఆలోచనలు, మన వ్యూస్, మన ఇవన్నీ కూడా ఒపీనియన్స్ అన్నీ సమాధి పెట్టాలి. లిటరల్‌గా వాష్ ఆఫ్. ఆ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా గురువు ఏదైతే చెబుతాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే బ్లైండ్‌గా. ఏవో చెప్పారు గానీ ఏం చేస్తాం చేయక తప్పదు. గురువుగారు చెప్పిన తర్వాత ఆన్ని చుట్టుకుంటూ మొదలుపెట్టినా ఏం కాదు. కానీ చేయండి. ఆయన ఏది చెబితే అది చేయండి. ఏమవుతుంది అననంటే చాలా అసలు మీరు ఊహించనటువంటి స్థితులు జరుగుతాయి. మీరు ఏ రకంగా కూడా ఊహించరు. ఎటువంటి మార్పులు వస్తాయి అనేటటువంటిది ఊహించరు.
ఎందుకు అనంటే ఆ స్థితులు వేరు, ఆ విధానం వేరు, అన్నీ వేరు. ఆ యొక్క స్థితిని కల్పించడానికి కృష్ణావతారం వచ్చింది. రామావతారం వచ్చిన పర్పస్ ఒకటి, అది ఇంకోసారి చెప్పుకుందాం. కృష్ణావతారం వచ్చినటువంటి పర్పస్ ఏంటి? ఎంతసేపు మనకి తెలిసినటువంటిది ఏంటి? భూమికి భారం ఎక్కువైంది అంటే, వాడెవడో రాక్షసుడున్నాడు, వాడు ఇలా చేశాడు, అలా చేశాడు, వాణ్ణి సంహరించడం కోసం కృష్ణుడొచ్చాడు కాదు. ఒకటే. ఇప్పుడు వాళ్ళని కంసుడు ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? శిశు లేకపోతే దంతవక్తుడు, వీళ్ళందరూ ముష్టిక చాణూరులు, వీళ్ళందరూ ఏమిటి అని అంటే రాక్షసులా? అంటే రాక్షసుడు అంటే దాని అర్థం ఏంటి? అది తెలియాలి. వాళ్ళు ఎందుకు వచ్చాడు ఆయన అని అంటే ఒకటే విషయం చెప్తున్నాను. ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి అని అంటే మనని లిఫ్ట్ చేయడానికి వచ్చినటువంటి వాడు ఆయన. ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదు అక్కడ. ఆయన వచ్చాడు ఎందుకు అని అంటే ఇదే కారణం, ఇంకొకటి లేదు. మనం లిఫ్ట్ అవ్వాలి అని అంటే అది వాళ్ళనైనా సరే, రావణ కుంభకర్ణులు ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే జై విజయులు భూమి మీదకి వచ్చారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకెళ్ళొద్దా అండి ఆయన? అది వాళ్ళు ఎక్కడి నుంచి ఏం పుచ్చుకొని రాలేదు. మన కోప ఆవేశములు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి యాజ్ ఏ రిజల్ట్ గా కనకొచ్చారు. వాళ్ళు ఋషుల్ని బాధ పెట్టారట, లేకపోతే దేవతల్ని కష్టపెట్టారట, ఏమీ లేదు. మన ఆలోచనలు, మన చేయవలసినటువంటి విధానము ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు యాజ్ ఎ రిజల్ట్ గా వచ్చినటువంటివి అవన్నీ కూడా. కనుక చెయ్యవలసినటువంటిది ఎప్పుడూ కూడా ఏంటి అనంటే, మనము పరమాత్మని దర్శించవలసినటువంటి విధానం ఒకటి ఉన్నది. అది చాలా అవసరం. ఆ దర్శనం జరిగితే అప్పుడు ఏమవుతుంది అనంటే, మనము ఆయన యందు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి. అందుకని ఏం చెయ్యాలి అంటే, పరమాత్మ వేరు, నేను వేరు అనేటటువంటి దాంట్లో నుంచి ఎలా ఉండాలి మనము అనంటే, ఉండవలసినటువంటి విధానం ఒకటే. ఒక్కడే ఒక్కడు పరమాత్మ. ఆయన నుంచి వేరుగా మనము వచ్చాం అనంటే, ఆయన పరమాత్మ పురుష ఉమ్, తత్వముగా వ్యక్తమైనటువంటి వాడే. ఒకడే ఒక్కడు. ఇక మిగిలిన ఆయన నుంచి వ్యక్తమైనటువంటి ఏదైనా సరే అది స్త్రీ తత్వముగా చెప్పబడుతుంది. ఇది విషయాన్ని చెప్పటమే భాగవతంలో రాసలీల అనేటటువంటి పేరుతోటి ఆయన వేణుగానమును ఊదినప్పుడు వాళ్ళందరూ కూడా గోపికలు వివసులై ఆ భర్తల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అన అని అంటే దాని అర్థం ఏంటి? భర్తల్ని, అత్తగారులని, మామగారు అంత కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట అనంటే, పరమాత్మ యొక్క ఆ అనుగ్రహము ఏదైతే ఉందో అది. ఇది చాలా ఉత్తమము ఉత్తమము కంటే ఉత్తమోత్తమము అని చెప్పుకోవాలి. ఇది ఇవ్వడానికే ఆయన అక్కడి నుంచి దిగవచ్చాడు. జీవులకి ఇవ్వడం కోసం ఈ యొక్క స్థితి కల్పించాలి. అది కల్పిస్తే అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి సరైన దారి తెలుస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఎందుకండి మనకి? మనం వెళ్ళే మార్గం సరిగ్గా ఉందా లేదా అనేది చూడ్డానికే కదా. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా, అందుకు ట్రాఫిక్ పోలీసు. అదే విధంగా
ఇవి కూడా ఏంటి అనంటే మనం చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది మనకి సరి అయినటువంటి మార్గము నిర్దేశించడానికి ఈ రకంగా నిర్దేశింపబడటము అనేది చాలా కష్టసాధ్యం. కానీ అది కావాలి. అలా కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఇక నేను, నీవు అనేటటువంటిది ఉండదు. ఎందుకు అనంటే ఇప్పుడు వేణువు ఉంది. ఆ వేణువు కృష్ణుడి చేతిలో ఎప్పుడు ఉంటుంది ఆ పెదాల దగ్గర. దానికే చెప్తారు. ఏ నోము నువ్వు ఏ పూజ చేశావు? ఏం నోము చేశావు? ఎందుకు అంటే నిరంతరంగా ఆయన పెదాల దగ్గర ఉంటూ ఉంటాం. అదేమన్నా చిన్న విషయమా? ఆయన చేతుల్లో అలా ఉంటూ ఉంటావు నువ్వు. ఎవరం ఎన్ని పూజలు చేసినా కూడా అటువంటి స్థితి కలగట్లేదు. కానీ నీకు మాత్రం అటువంటి స్థితి కలిగింది అనంటే అని అంటారు. ఈ ఋషులు, దేవతలు వీళ్ళందరూ. ఏంటి అంటే ఒకటే విషయం. వేణువులో ఏముంది? ఏం లేదు. ఒకటే మాట. డొల్ల అక్కడి నుంచి ఇక్కడి దాకా. అంతే. ఏమీ లేదు. ఆ ఏమీ లేకుండా ఉండటమే కావాలి. అంతే. ఆయన ఊదుతూ ఉన్నట్ట దాన్ని. నిరంతరం దాన్ని ప్లే చేస్తూ ఉన్నాడాయన. ఆ ప్లే చేయటం అనంటే అర్థం ఏంటి? జీవుల్లో ఆయన యొక్క నిశ్వాసముగా మొత్తం ఎంతమందికి ప్రాణశక్తి అనేటటువంటిది అందివ్వబడుతుంటే, ఆ చైతన్యము యొక్క దీని వలన వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు పైకి. ఎప్పుడైతే అప్లిఫ్ట్ అవుతారో ఆయనలోకి ప్రవేశిస్తారు. అందుకని దశమ స్కందం మొదట చదువుకోవాలని చెప్పారు. అంటే పరమాత్మ మన యందు ఆయన ప్రవేశించుట, మన యందు ఆయన ఉండుట. అదే చెప్తా ఇక్కడ మహాదేవుడనన్నా, అక్కడ కృష్ణుడన్నా ఎవరైనా ఒకటే. ఏ పనైతే నిర్వర్తింపబడుతోందో దానికి తగ్గ పేరు ఉంటూ ఉంటుంది అంతే. అంతే తప్ప అంతకు మించి ఇంకోటేం లేదు కదా! 10 మందేం ఉండరు ఎక్కడా కూడాను. ఏదైతే జరుగుతోందో అది. కనుక ఈ యొక్క స్థితి ఇది మొత్తం అంతా కూడా ఈ సృష్టిలో అలా ఉన్నది. ఎలా ఉన్నది అనంటే ఈ విశుద్ధి చక్రం దగ్గర ఉంది మొత్తం. ఆ పద్మము ఎన్నిట అంటే 16 దళములు కలిగినటువంటిది. 16 దళములు కలిగినటువంటి ఆ యొక్క సెంటరు విశుద్ధి. అక్కడ నుంచి మనకి వాక్కు అనేటటువంటిది బయటకి వ్యక్తం అవుతోంది. దానికే ఏం చెప్పారు? మొత్తము 3 పాదములు ఇవి మొత్తం అన్నీను. 4 కొమ్ములు, 3 ఏంటది? 3 పాదములు. ఈ యొక్క 3 పాదములు అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా కలిపినట్టయితే 16 అవుతాయి. లెక్క పెట్టుకోండి. 4 చత్వారి శృంగ 4 కొమ్ములు, త్రయో అస్య పాద 3, 4, 3, 7. తర్వాత ద్వే శీర్షే 9, 2 శిరస్సులు అనేప్పటికీ 9 అయిపోయింది అక్కడ. తర్వాత సప్తహస్తాసో అస్య 7 చేతులు అనంటే ఈ మొత్తం అన్ని కలిపి ఎన్నయ్యాయి? 16 అనంటే ఆ సృష్టి అనేటటువంటిది మొత్తము ఎన్నిట
16 స్థితులుగా ఉన్నాయి. 16 స్థితులుగా ఉన్నటువంటి మొత్తం అన్ని ఒకటి వ్యక్త స్థితి, ఇంకోటి అవ్యక్త స్థితి. మధ్య ఉన్నటువంటివి 14. వ్యక్తము కాక పూర్వము ఉన్నటువంటిది ఒకటి, వ్యక్తం తర్వాత. అంటే వ్యక్తం కాకముందు అని అంటే పరమాత్మగా ఉన్నటువంటి వాడు ఒకడే ఒక్కడు. అందుకనే 2 శిరస్సులు అని చెప్పారు. ఈ 2 శిరస్సులుగా చెప్పింది ఏంటి అని అంటే ఒకటి వ్యక్త స్థితి, ఒకటి పరమాత్మ అవ్యక్త స్థితిగా ఉండి మొత్తం భౌతికమైనటువంటి ఈ సృష్టినంతా కూడా వ్యక్త స్థితిలోకి తీసుకొస్తున్నాడు. ఈ మొత్తం 16గా ఉన్నటువంటిది ఏం చెప్పారు? పాదోస్య విశ్వభూతాని అని అందులో క్వార్టర్ పార్ట్ ఏదైది అనంటే అది వ్యక్తం అవుతోంది. త్రిపాదస్య అమృతం దివి అని చెప్పారు. అది ఎలా ఉందట? మిగిలిన ఈ యొక్క 12 ఇవి ఉన్నాయి. అంటే మనకి వ్యక్తం కాని స్థితిలో ఉన్నాయి. అది ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మనం అది తెలుసుకొని చెయ్యాలి. అలా చేయటం చేత ఏమవుతుంది అని అంటే ఈ వ్యక్తము అవుతూ ఉన్నటువంటిది ఎక్కడి నుంచి మూలంగా ఉంది అని అంటే వ్యక్తము కాని దాంట్లో నుంచి ప్రారంభమై వ్యక్త స్థితిలోకి వస్తుంది. అంటే మన యందు ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎక్కడైతే పుడుతున్నాయో ఒక పాయింట్ అక్కడ నుంచి ప్రారంభమై ఒక్క భాగముగా బయటకి వ్యక్తమవుతోంది. కనుకనే ఏం చెప్పారు అనంటే ఇది హృదయము అని చెప్పారు. ఎప్పుడైతే ఇది ఇలా చెప్పారో అంటే వ్యక్తము ఈ స్థితిని అమ్మవారు అని చెప్పారు. స్త్రీ స్వరూపముగా చెప్పారు అమ్మవారు. ఎందుకంటే పరమాత్మ నుంచి మొట్టమొదటి వ్యక్తమైనటువంటి ఆవిడ. ఆవిడ ఎలా ఉంటుందా అంటే ప్రేమమయమైనటువంటి రూపముగా ఉంటుందిట. ఇంకా దానికి వేరే ఏమీ లేదు. ప్రేమ అనేటటువంటి ఆ పదము ఏదైతే ఉందో దానికి రూపం అంటూ ఏదైనా ఉంది అని అంటే అది ఆవిడ. అలా ఉన్నటువంటి ఆమె మనకి ఆవిడని వర్ణించడానికే శంకరాచార్యుల అలాంటి వాళ్ళు సౌందర్య లహరి అనేటటువంటి పేరుతోటి చెప్పారు. అగస్త్యుడు హయగ్రీవులు లాంటి వాళ్ళు లలిత అనేటటువంటి పేరుతో చెప్పారు. ఏం చెప్పినా సరే అదే విషయం. ఎందుకు అనంటే ఆ యొక్క పేరుతోటి వ్యక్తం అవటం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా అవసరమైనటువంటిది. కనుక మనకి ఈ సౌందర్యం అంటే అమ్మవారు అనేటప్పటికీ మన మనస్సు లయము చేసేటటువంటిది. మనస్సుతోటి మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు మనసు అనేటటువంటిది దానికంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నది లేని స్థితిలోకి పెడుతోంది. ఎక్కడికది అనంటే ఆ ప్రేమ అనేటటువంటి తత్వం ఎక్కడైతే పుడుతోందో అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఎలా అవుతుంది. ఇది ఇక్కడ మనకి అందింపబడేటటువంటిది. అంటే దాని అర్థం ఏంటి అనంటే ఆ ప్రేమ అనేటటువంటిది అక్కడ నుంచి ప్రారంభమైతే ఆ ప్రారంభమైనటువంటిది బయటకి వ్యక్తంగా వచ్చి ఈ మొత్తం అంతా కూడా మనసు అంటే ఎవరికి కూడా ఆ మనసు అనేటటువంటిది దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్నది అనేటటువంటిది లేని స్థితిలోకి మనని లిఫ్ట్ చేస్తారు. అంటే మనస్సు అనేటటువంటిది అక్కడికి వచ్చేటప్పటికి ట్రాంక్విలైజ్ అయిపోతాం.
పూర్తిగా అయ్యేటప్పటికి ఏమైంది, మనకి అక్కడ అది అందివ్వబడుతోంది. ఎప్పుడైతే మనస్సు అనేటటువంటిది ట్రాంక్విలైజ్ అయిపోతుందో, అప్పుడు ఏం జరుగుతోంది అని అంటే, మొత్తం అన్నీ కూడా ఒకటి ఒకటి వ్యక్తం అవటం అనేటటువంటిది. ఎందుకంటే మనస్సు అనేటటువంటిది లేనప్పుడు వచ్చేదంతా కూడా పరమాత్మ యొక్క ఇదే కాబట్టి, ఇంక మళ్ళీ నేను వేరు, నువ్వు వేరు అనేటటువంటిది ఉండదు. అందులోనే మనం ఉంటూ ఉంటాం. ఇది తెలియచేయటం కోసము ఎప్పుడూ కూడా ఈ యొక్క స్థితిని మనకి తెలియచేయటానికే అమ్మవారు దాంట్లో చెప్తారు. ఏది అననంటే ఆహ్, ఆ అష్టోత్తరంలో కూడా అదే వస్తుంది. ప్రతి నామము 12 అక్షరాలుగా ఉంటూ ఉంటుంది మీరు చూడండి. వ్యక్త స్థితిలోకి రావాలి అనంటే నమో నమః అని అనాలి. లలితాంబికాయై నమః అని అంటూ ఉంటారు. అది అసంపూర్ణమవుతుంది. నమో నమః అని అన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఇదిగా ఉంటుంది. అందుకని ఆ నమో నమః అనేటటువంటిది 4 అక్షరములు కూడా దానికి కలపటం అనేటటువంటిది జరిగింది. అలా కలిపినప్పుడు ఏమైందది? మొత్తము ఈ 12 అక్షరములు, ఈ 4 అక్షరములు. ఇది అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ అమ్మవారి గురించి ఒక్కొక్క నామము చెప్పబడుతోంది. ఆవిడ యొక్క గుణము కావచ్చు, సౌందర్యం కావచ్చు, ఏదైనా సరే. ఆ అమ్మవారి గురించి సౌందర్యము అనేటటువంటిది మొత్తం ఈ సృష్టిలో ఆవిడ ఎలా ఉన్నదిట అననంటే, సౌందర్యము అనేటటువంటిది లక్షణంగా ఆవిడ వ్యక్తమవుతోంది. ఎందుకు అంటే దాని వలన మాత్రమే మనసు అనేటటువంటిది ట్రాంక్విలైజ్ అయిపోతుంది ఫాస్ట్‌గా. ఇప్పుడు ఆ సౌందర్యం అనేటటువంటిది లేనప్పుడు మనసు అక్కడ లయం అవ్వదు. ఎవరికైనా అంతే. అది అవ్వాలి అననంటే ఏం కావాలి? మొత్తం హ్మ్. మనం చేసినటువంటి కూర్పులో ఆ అందం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆ రూపం మన మనస్సులో ముద్రింపబడుతుంది. అందుకని పరమాత్మని అంత చక్కగా అలంకరించుకుంటాం. ఊరికినే ఎందుకండి పని లేకుండా? ఎందుకు ఆయన అలంకార ప్రియుడండి. ఆయనకేమన్నా పిచ్చేంటండి? ఇది ఇలాంటి వస్త్రాలు కట్టుకోవాలి, అలాంటి పూలు పెట్టుకోవాలి, ఇలాంటి నగలు పెట్టుకోవాలి. నువ్వు అలంకరిస్తే నాకు సంతోషం. కాదు. ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు ఆ మాట అననంటే, ఒక్కటే విషయం అక్కడ. ఏంటి అనంటే, ఆ రకంగా చెప్తే నువ్వు చేస్తావప్పుడు. చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రూపము నీ మనసులో ముద్రింపబడుతుంది. కొన్నాళ్ళయ్యేటప్పటికి రూపం మిగిలిపోతుంది. మనసు ఆ రూపంలో అది లయమైపోతుంది. ఇది దాని వెనక ఉన్నటువంటి విషయం. అందుకని పూజ చేసేటప్పుడు పువ్వులుండాలి, దీపం ఉండాలి, ధూపం ఉండాలి, నైవేద్యం ఉండాలి. ఆ నైవేద్యం గూడా చక్కగా, శుచిగా, శుభ్రంగా చెయ్యాలి. లేతే నెత్తి అణుస్తుందండి ఆవిడ. ఆవిడకేం మరి పని లేదా? ఆవిడ పరమ ప్రేమమైనటువంటి ఇది కలిగినటువంటి ఆవిడ. అలా చేయటం చేత అంతసేపు ఆవిడ యొక్క స్మరణ మన యందు ఉంటూ ఉంటుంది అలాగా. అలా ఉంటూ ఉన్నప్పుడు ఏమైంది? మనకి, మనకి తెలియకుండానే ఆ ప్రేమ లక్షణం మనలో ఉత్పత్తి జరుగుతుంది. దాన్నే పెద్దవాళ్ళు స్పిరిచ్యువల్ ఫుడ్ అనేటటువంటి పేరుతోటి చెప్పారు. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పబడేటటువంటి ఆయన పుట్టినప్పుడు ఆ 6 కృత్తికలు ఆ పిల్లవాడికి పాలు ఇచ్చి పెంచారుట అని చెబుతారు. అంటే అర్థం ఏంటి? అంటే ఆ పరమాత్మ నుంచి మనము జీవుడుగా వ్యక్తమైనప్పుడు
ఆ పైనుంచి అందివ్వబడేటటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అని చెబుతారు. ఆ యొక్క జ్ఞానము అందుకోవాలి అనంటే ఈ మొత్తం ప్రకృతిలో సౌందర్యము అనేటటువంటి దాన్ని ఉపాసన చెయ్యాలి. ఎక్కడ ఉంది సౌందర్యము అనంటే పువ్వులో ఉందా? ఆకులో ఉందా? కొమ్మలో ఉందా? పళ్ళలో ఉందా? ఎందులో ఉంది? ఆ ఎందులోనూ లేదు. కేవలం వాటి యొక్క కూర్పులో ఉంది. ఇప్పుడు ఒక రాయి ఉంది. ఆ రాయి ఎలా పడితే అలా ఉంటుందది. కానీ అదే ఒక శిల్పి వచ్చాడనుకోండి. ఆ రాయిలో వాడికేం కనపడుతుందంటే ఒక మంచి శిల్పం కనపడుతుంది. వాడు చెక్కడం మొదలుపెడతాడు. చెక్కడం మొదలుపెట్టినప్పుడు అది ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళ మనస్సు దాని మీదనే ఉండేటట్టుగా అయిపోతుంది. ఎందుకు అనంటే ఆ చెక్కటంలోనే ఆ సౌందర్యం అనేటటువంటిది వచ్చింది. ఏ రూపమైతే చెక్కాడో ఆ రూపము ద్వారా పరమాత్మని ఆరాధిస్తున్నాడు. అదే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సౌందర్య లహరి. ఏదో అమ్మవారి చేతిలో అదుంది, ఇదుంది కాదండి. ఆయన చెప్పినది ఏంటి అనంటే, ఆ వెనక ఉన్నటువంటి దాన్ని నువ్వు చూడు. చూసినప్పుడు ఆ సౌందర్యము అనంటే ఒక్కొక్క పువ్వు తీసుకొని ఒక్కొక్క రెక్క పీకామనుకోండి. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుందని. ఎక్కడా లేదు. అదే ఓ చెట్టుంది. ఎక్కడుంది సౌందర్యం అని ఒక్కొక్కటి నేను తీసి చూస్తానండి అని ఒక్కొక్క కొమ్మ కొట్టేసామనుకోండి. విరిచి అక్కడ పడేసాం కింద. ఎక్కడుందండి సౌందర్యం? మీరు సౌందర్యం, సౌందర్యం అని అన్నారు అనంటే, కొమ్మలో ఉందా? రెమ్మలో ఉందా? ఆకులో ఉందా? చెప్పు అనంటే ఎందులోనూ లేదు. కేవలం ఆ యొక్క కూర్పులో ఉంటుంది. అంతే. ఏ ఒక్క అవయవంలోనూ లేదు. సప్త ధాతువులు ఉన్నాయి మనకి. ఆ సప్త ధాతువులు లోనూ లేదు. కేవలం వాటి యొక్క కూర్పు ఏదైతే ఉందో, ఆ కూర్పులో ఉన్నది సౌందర్యం. అంతే. ఇది తెలియాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, మొట్టమొదటగా ఎక్కడి నుంచి వ్యక్తమైంది అంటే, ఆ పరమాత్మ నుంచి వ్యక్తమైనది. అదే చెప్పాడాయన సౌందర్యలహరి. మొట్టమొదట అమ్మవారు గురించి కన్నా ముందు అసలు ఏమిటి? ఆ తత్వం ఏంటో తెలుసుకోమని చెప్పాడాయన అంతే. ఒకటే మాట. పరమాత్మ ఆయన ఉన్నటువంటి స్థితి అవన్నీ కూడా అలాగా వచ్చు. అలా వచ్చినటువంటి ఇది మొత్తం అంతా కూడా కలిసి మనం చేస్తూ ఉన్నటువంటి సాధన వలన ఇదంతా కూడా మనని అప్లిఫ్ట్ అవ్వటానికి మనకి పనికొస్తుంది. అందుకని అమ్మవారిని ఉపాసన చెయ్యి. అమ్మవారిని పూజ చెయ్యి అనని ఎందుకు చెప్పారు అనంటే ఇదే కారణం. ఇంక వేరే కారణం ఏం లేదు. ఎందుకు చెప్పారు అనంటే ఒకటే విషయం అక్కడ. మనం సాధన చెయ్యవలసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తూ ఉన్నట్టయితే క్రమశః మనకేమవుతుంది? మన మనస్సు అనేటటువంటిది లయమయ్యేటటువంటి స్థితిలోకి వస్తుంది. ఈ యొక్క స్థితి రావటానికి మనకి ఈ యొక్క విశుద్ధి దగ్గర నుంచి ఇదంతా ఇంకొకసారి వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు టూకీగానే చెప్తాను. ఈ విశుద్ధి చక్రం దగ్గర నుంచి ఈ ఆజ్ఞా సెంటర్ ఈ మధ్యలో మళ్ళీ ఒక 7 సెంటర్స్ ఉంటాయి. ఈ 7 సెంటర్స్ ఏమంటారు అనంటే మన సటిల్ బాడీ అని అంటాం కదా, సూక్ష్మ శరీరం. దానికి సంబంధించినటువంటివి ఉంటాయి. అందుకనే ఈ స్పిరిచువల్ జర్నీలో మనకి ఈ దేహ భాగములు ఈ ఇక్కడ వరకు ఇక్కడ ఈ నడుం భాగం వరకు వచ్చిన తర్వాత మామూలుగా రాసులవన్నీ చెప్పేటప్పుడు ఈ కింద పాదముల దాకా చెప్తాం.
కానీ ఆధ్యాత్మికంగా ఈ స్పిరిచువల్ జర్నీకి వచ్చేటప్పటికి పైకి చెప్తారు మళ్ళా. కింద నుంచి పైకి కాకుండా ఇక్కడి నుంచి పైకి చెప్తారు. అలా చెప్పటంలో ఏంటి అనంటే, ఇది మేజర్‌గా ఉన్నటువంటిది, అది మైనర్‌గా ఉన్నటువంటిది. ఏం చేస్తాయి అవి అనంటే, సప్తర్షి మండలము అనేటటువంటిది ఉన్నది. అదందరికీ తెలుసు. అవి ఏమిటి యాక్చువల్‌గా అనంటే, 7 సెంటర్స్ మొత్తం ఈ భూమి మీద 7 వైటల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వైటల్ పాయింట్స్ మనకి వాటితోటి లింకప్ అంటే మనం ఈ రకంగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఏమవుతుంది అనంటే, మనకి మనలో ఆ ఇవల్యూట్ అవ్వటం అనేటటువంటిది ప్రారంభమై అలాగ నెమ్మదిగా మనల్ని పైకి లిఫ్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కనుక మనం పైకి లిఫ్ట్ అవుతూ వస్తామో, అప్పుడేం జరుగుతుంది అనంటే, మన సాధన అంతా కూడా అంటే ఒక పరమాత్మ యందు అది చేరటానికి అవకాశంగా ఉంటూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి సాధన మనము చేస్తూ ఉండాలి అనంటే, దానికి ఒకే ఒక్కటి మార్గం ఏమిటి అనంటే, మన ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుట. ఈ మార్గాన్ని ఎప్పుడైతే కనుక మనం అవలంబించడం మొదలు పెడతామో, అప్పుడు ఏమవుతుంది అనంటే, మన జర్నీ అనేటటువంటిది స్టార్ట్ అయ్యి పైకి ప్రయాణం చేస్తూ వస్తాం. అలా వస్తూ ఉన్నప్పుడు మనకి ఈ భౌతికంగా మనం జీవిస్తూ ఉన్నటువంటి విధానంలో నుంచి ఈ స్పిరిచువల్ జర్నీ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవ్వటానికి కావలసినటువంటి జ్ఞానము మొత్తం, కావలసినటువంటిది అంతా కూడా మనకి ఈ యొక్క రాశిని కనుక ధ్యానం చేసినట్టయితే అది మనకి అందివ్వబడుతుంది. ఆ అందివ్వబడటం అనేటటువంటిది ఈ రకంగా సాగుతుంది. కనుక మనము చేయవలసినటువంటిది ఏమిటి అనంటే, మొత్తం అన్నీ కూడా పరమాత్మ యొక్క దానికి అనుసంధానంగా ఉండేటటువంటి విధముగా కనుక మనం ఉన్నట్టయితే, ఆయన యొక్క అనుగ్రహం అనేటటువంటిది మన మీద ప్రసరింపబడుతుంది. అలా ఉండటం కోసం మనం ప్రతి మాసము ఆ మాసమునకు కావలసినటువంటి ఆహ్, ధ్యానము చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ మాసములో మనం చేయవలసింది ఏంటి అనంటే, మన శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, లోపలికి ప్రయాణం చేసిన తర్వాత, ఆ హృదయం అనేటటువంటి అక్కడికి వెడతాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వైట్ లోటస్ ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ డౌట్ లేదు. కానీ మనకి తెలియదు కాబట్టి మనం ఉన్నట్లుగా భావన చేసుకుంటాం. అంతే. అక్కడ అది ఉన్నట్టుగా చేసుకొని, ఆ లోటస్‌లో పరమాత్మ ఉన్నట్టుగా చేసినట్టయితే చాలా చక్కని సాధన. దీనికి కావలసినటువంటి విషయం మళ్ళీ మనము ఈ క్లాసులవన్నీ చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకుందాం. ఎందుకు అనంటే, ఈ వైట్ లోటస్‌లో ఆ పరమాత్మ ఉండటం అననంటే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది దానికి. కనుక అది మనము సాధన ఈ మాసము మొత్తం మళ్ళీ నిశ్వసిస్తాము. మళ్ళీ ఉచ్ఛ్వాసము తీసుకున్నప్పుడు, మళ్ళీ లోపలికొచ్చినప్పుడు అక్కడ ఆ రకంగా ఉన్నట్టుగా భావన చేసుకుంటాం. ఇది చాలా ఆహ్, ఆవశ్యకమైనటువంటి సాధన. ఆ రకంగా ధ్యానము చేయవలసినది.
ఈ మాసము రోజులు ఆ రకంగా ధ్యానం చేయండి. చేసినట్టయితే మనకి క్రమశః ఏమవుతుంది అనంటే ఒక్కొక్కటి ఆహ్, పైకి వెడుతూ ఉన్నప్పుడు మనము హ్మ్. ఆ జర్నీలో ఆహ్, కొంచెం ఈజీగా ట్రావెల్ చేయటానికి, అంతే కాకుండా మనని ఇనిషియేట్ చేయడానికి ఆహ్, జగద్గురువు మనని టేక్ ఓవర్ చేయటానికి మనకి సంబంధించినటువంటి గురువుని లోకి లింకప్ ఇస్తాడాయన. ఇది చాలా ఈ మాసము చాలా మామూలు మాసం కాదిది. ఆహ్, ఆ లింకప్పు ఆయన జగద్గురువు ఇస్తారు. మనకి అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి చెప్పుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఈ మాసం రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు క్లాసులు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం తప్పకుండా. అయితే ఈ సాధన మాత్రం మీరు చేస్తూ ఉండండి. చాలా చక్కటి లింకప్ దొరుకుతుంది మనకి. కనుక అందరూ గూడా చక్కగా కళ్ళు మూసుకొని ఈ ధ్యానానికి కూర్చోండి. కూర్చొని చక్కగా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసములను లోపలికి తీసుకుంటూ మళ్ళా బయటకి విడిచిపెట్టండి. అలా విడిచిపెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అననంటే, మొత్తం ఏదైతే ఉందో ఈ అంతర్యామి ప్రజ్ఞగా ఉన్నటువంటి దానితోటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఆ ప్రజ్ఞతోటి లింకప్ అనేటటువంటిది కలుగుతుంది. అందుకని అందరూ గూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా చేయండి. శ్వాస నెమ్మదిగా లోపలికి తీసుకోండి. నెమ్మదిగా బయటకు విడిచిపెట్టండి. ఇది చాలా అవసరం. గబగబా శ్వాసలు తీసుకోవటం అనేటటువంటిది మాత్రం అసలు కూడదు. ఎందుకంటే దాని వలన మనకి ఏమీ ఉపయోగం లేదు. మన సాధన అంతా కూడా నెమ్మదిగా లోపలికి తీసుకోవటం, దాని ద్వారా నెమ్మదిగా ఆ లంగ్స్ అనేటటువంటివి ఎక్స్‌పాండ్ అవ్వటం, మళ్ళీ బయటకు విడిచిపెట్టేటప్పుడు అది కాంట్రాక్ట్ అవ్వటం. ఈ మొత్తం ప్రక్రియ చాలా విశిష్టంగా ఉన్నటువంటిది. దీన్ని మీరు 3 శ్వాసలు గమనించండి.